ఈయనకేం అర్థం కావట్లేదు, ఆయన ఏదో అరబిక్లో పెట్టిస్తున్నాడు. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ అమన్ ఇవాళ కొంచెం ఎండ వచ్చింది ఇక్కడ. అమన్ మొత్తం నడుచుకొనే తిరిగేయచ్చు. నేను జస్ట్ ఇలా కిందకి దిగితే నా రూమ్ నుంచే కనిపిస్తుంది అది రోమన్ థియేటర్. నా రూమ్ నుంచి కూడా చూపిస్తా. సో ఆ రోమన్ థియేటర్ చాలా ఫేమస్ అంట, అక్కడ ఉంది. ఆ ప్లేస్కి వెళ్దాం ఫస్ట్. నిన్న నేను ఫోన్ డబ్బులు పట్టుకెళ్ళకుండా నేను జస్ట్ వాక్ అని కిందికి వెళ్ళా. సో రంజాన్ కదా, ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు అనమాట. కార్డు తీసుకుంటారేమో అని కార్డు పట్టుకొని వెళ్ళా. సో ఎవరు కార్డు కూడా తీసుకోలేదు, చాలా ప్రాబ్లం అయిందనమాట రిటర్న్ రావడానికి. అంటే ఇది మెట్లు దిగేసి వెళ్ళాను, తర్వాత ఈ కిందకి వెళ్ళాలంటే ఇలా మెట్లు దిగేసి వెళ్ళాను అనమాట. తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు అందరూ మెట్లు క్లోజ్ చేసేసుకున్నారు, షాపులన్నీ కూడా కట్టేసి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. రోడ్డు మీద కూడా అమ్మాయిలు అయితే లేరు అసలు ఒకరు కూడా. అందరూ కొంచెం ఏమో తేడాగా అనిపించింది నాకు. కానీ లక్కీగా మన పంజాబీ అంట ఒక ఆయన కలిశారు. ఆన్ ద వేలోని అడిగారు, మీరు ఎక్కడి నుంచి అని. ఇండియా నుంచి అని చెప్పా. ఆయన అందరినీ అడిగి దారి నన్ను ఎలాగైనా తీసుకొని వచ్చాడు అనమాట హాస్టల్కి. అంటే హాస్టల్కి వచ్చేదాకా హెల్ప్ చేశాడు. నాకు అన్ని దారులు అన్నీ ఒకేలాగా అనిపించాయి. నేను ఎటు నుంచి ఎటు వచ్చానో అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్స్ లేవన్నమాట. అంటే ఫస్ట్ టైం ఆ డేర్ చేసా. సిమ్ కార్డ్ తీసుకోలే. ఇక్కడ మొన్న నైట్ లేట్ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చి తీసుకుందాం అని చెప్పి సిమ్ కార్డ్ తీసుకోలే. సో క్యాష్ కూడా లేదనమాట. సో ఏటీఎం పట్టుకొని వెళ్ళా. అక్కడ ఏటీఎంలు కూడా లేవు. అంటే నేనేమనుకున్నానంటే 6 o'clock వెళ్ళాను, కిందకి వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకొని సిమ్ కార్డ్ తీసుకొని, అంటే ఇప్పుడు దాకా నేను సిటీలో సిమ్ కార్డ్ తీసుకోలే, ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాను అనమాట. సో మహా అయితే సిమ్ కార్డ్ తీసుకొని రిటర్న్ కావాలంటే క్యాబ్లో వచ్చేయచ్చు అనుకున్నా. అస్సలు చాలా అంటే ఈసారి నుంచి మూసుకొని ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్ తీసుకుంటా, ఆ డబ్బులు కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటా. బుద్ధి వచ్చింది. రంజాన్ వల్ల ఎవరు ఫుడ్ అయితే అమ్మట్లేదు జోర్డాన్లోని, చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం మరీ తినకుండా ట్రావెలింగ్ కష్టం కదా. సో ఇవాళ ఏమైనా దొరుకుతుందేమో ఆహారం చూద్దాం. ఫారెస్ట్లోనైనా దొరుకుతుందేమో ఆహారం, కానీ ఇలా అమ్మొద్దు అని అనుకునే వాళ్ళ దగ్గరనే మనం ఏం కొనగలం. అందరూ కొట్లు మూసేసుకుంటే. దుబాయ్ అంటే మిక్స్డ్ కల్చర్ కదా, మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో దుబాయ్లో అంత ప్రాబ్లం ఏం లేదు. రీసెంట్గా ఎవరో మెసేజ్ చేశారు, దుబాయ్లో రంజాన్ వల్ల ఫుడ్ ప్రాబ్లం ఉందా అని. దుబాయ్లో అసలు ప్రాబ్లమే లేదు, ఇక్కడ చాలా ఉంది. ఇప్పుడు ఏం దొరుకుతుందో గడ్డి దొరికినా తినేయడమే ప్రస్తుతానికి. ఇది ఒకటే దొరికింది ఇక్కడ. ఇది ఏదో తేడా ఉంది చూడడానికి అయితే మాత్రం. మీరు హమ్మస్ మీట్ అంటాం, అంటే ల్యాబ్. ఏదోలా ఉంది, ఆకలి అయిపోతే అసలు ఎక్కడ. ఇద్దరు ఫుడ్ చాలా కాస్ట్లీ. ఆ మాత్రం దానికి ఆ డిష్కి 600 అంట. 600 తీసుకున్నాం అంటే 5 JD. చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మనకు ఒక ఫ్రీడమ్ అయితే ఉంది, రోడ్డు ఎక్కడ పడితే అక్కడ దాటేయచ్చు. చాలా రోజుల తర్వాత 3 వచ్చిందే రోడ్డు దాటాం అంతే. ఎవరి గురించి ఆలోచించేది లేదు.
ఇందాక వెళ్ళింది రోమన్ థియేటర్, దానికి ఎంట్రన్స్ 2 JD అంట, అంటే జార్డేనియన్ దిరమ్. సో 2 అంటే మనం 80 పెట్టి పాస్ తీసుకుంటే అన్నీ ఫ్రీ కదా. మొన్న అది 1 అవర్ పైన పడుతుందంట. మొన్న తీసుకోలేదు నేను ఎయిర్పోర్ట్లోని. సో ఆ పాస్ తీసుకుందామని రూమ్కి వచ్చేసా. ఆ పాస్ తీసుకుంటే ఇవన్నీ ఇంక్లూడెడ్ వచ్చేస్తాయి అనమాట. సో ఆ పాస్ తీసుకొని వెళ్దామని ప్రస్తుతం అయితే రూమ్కి వచ్చేసా. రోమన్ థియేటర్ అంటే అంత దూరం కూడా లేదు, నా రూమ్ నుంచి కూడా కనిపిస్తుంది. అది అక్కడ ఉంది కదా, అదే రోమన్ థియేటర్. నాకు ఈ సిటీ అయితే చాలా నచ్చింది. ఈ హాస్టల్ మెయిన్లీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకోటి ఇది సిటడల్. రూమ్ నుంచి మెయిన్ అట్రాక్షన్స్ 2 కనిపిస్తున్నాయి. ఇటొకటి, అటు వెళ్తే అటొకటి. ఇవాళ అయితే ఎండ బాగానే ఉంది. నావి చాలా వీడియోస్కి మీలో చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో అంటే మీరు చాలా ప్లేసులు చూడట్లేదు. దుబాయ్ మీరు అందరూ చాలామంది వెళ్ళారు. సో నేను అవన్నీ కూడా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు వెళ్ళారు అంటే అది మీ ఇంట్రెస్ట్. మీరు కూడా దుబాయ్ వచ్చి బుర్జ్ ఖలీఫా ఎక్కి ఆ పైనుంచి దుబాయ్ని చూసారని చెప్పి నేను కూడా సేమ్ మీలాగే అన్ని ఫ్లోర్స్ పైకెక్కి సేమ్ దుబాయ్ని చూడాలని ఎక్స్పెక్ట్ చేయడం చాలా రాంగ్ అండి. ఎందుకంటే నా సైడ్ నుంచి ఆలోచిస్తే, అంటే నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు దుబాయ్ నాకు బుర్జ్ ఖలీఫా మీద నుంచి చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. అది నా పర్సనల్ చాయిస్ అంతే. మీకు అక్కడి నుంచి కూడా చూడాలనిపించిందో మీరు చూడడంలో తప్పేం లేదు. అండ్ ఇండోనేషియా ఇలాంటి చాలా ప్లేసుల్లోని ఫిషెస్ మన ఓషన్లోనే చూశాను నేను. ఫిషెస్ ఓషన్లో చూశాక, అంటే స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వీటిలోనే మన సముద్రంలోనే ఫిషెస్ చూసినప్పుడు ఇంకా అక్వేరియంలో ఫిషెస్ చూడాలని ఎవరికి అనిపిస్తుంది మళ్ళీ. నాకైతే సముద్రంలో ఫిషెస్ చూశాక అక్వేరియంలో ఫిషెస్ చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు రాలేదు. సో మేబీ కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చాక అప్పుడు మళ్ళీ బోర్ కొట్టినప్పుడు అక్వేరియంలో ఫిషెస్ చూడాలనిపిస్తుందేమో. రీసెంట్గానే నేను చూసా కదా. సో నాకైతే అక్వేరియంలో ఫిషెస్ అయితే చూడాలని అనిపించలేదు. సారీ ఫర్ దట్. మీరు చాలా ఫీల్ అయ్యారు, చాలామంది కమెంట్లు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, అన్ని ప్లేసులు చూడట్లేదు అని అంటే అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ట్రావెలింగ్ అంటే ఉన్న ప్లేస్లన్నీ చూసేయడం కాదు, లైక్ నాకేది ఇంట్రెస్టో అది చూడటం. ఇవి ఫింగర్ రింగ్స్ అంట, భలే ఉన్నాయి క్యూట్గా. భలే ఉన్నాయి. ఇక్కడ కెఫే కూడా ఉంది, సితాడల్ కెఫే అంటే. సో జార్డన్ పాస్ ఆన్లైన్లో తీసుకున్నా. ఆన్లైన్లోని 2 వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఒక వెబ్సైట్లో చాలా ఎక్కువ ఉంది, ఇంకో వెబ్సైట్లో తక్కువ ఉంది. దీంట్లో 40 అట్రాక్షన్స్ ఇంక్లూడెడ్ అనమాట. ఈ సిటాడల్ కూడా ఇంక్లూడెడ్. సో చాలా చల్లేస్తుంది. సో జార్డన్ పాస్ తీసుకొని అది 1 అవర్ పడుతుంది ప్రాసెసింగ్కి. వెంటనే ఇచ్చాడు పాస్. సో 1 అవర్లో హెయిర్ కట్ చేయించుకొని వచ్చా. ఇందాక షాప్లో ఇది కొన్నా, ఇది కూడా కొన్నా, అండ్ ఇది కూడా.
అదే టెంపుల్ ఆఫ్ హర్క్యూల్స్. ఇదే మెయిన్ అట్రాక్షన్ ఈ ప్లేస్కి. కానీ అర్త్క్వేక్ వల్ల ఈ ప్లేస్ చాలా పాడైంది. ఎంట్రీ టికెట్ కన్నా ఇక్కడ గైడ్ కాస్ట్ ఎక్కువ. గైడ్కి 30 దీనార్స్ అంట. 30 అంటే 3,600. ఇదే టెంపుల్ ఆఫ్ హర్క్యూల్స్, రోమన్ డైటీ. ఇలాంటి క్రేన్ యూజ్ చేసి ఈ స్తంభాలు నిలబెట్టారంట, కాలం స్తంభాలు. వాళ్ళు ఏం లేకుండా నుంచి పెట్టరు, అందుకే అన్నీ పడిపోయాయి. కానీ మన లేపాక్షి టెంపుల్లో ఇంకా ఏలబడతాయి. ఏలబెట్టినా కూడా బాగానే ఉంటాయి. డూమి తర్వాత ఇల్లు కట్టినట్టున్నారు, రోడ్డుతో ఉంది. ఇది మన గోల్కొండకి లాగా ఉంది. ఇదేమో బాబు నన్ను సినిమాలో దెయ్యంగా ఉంది. ఏంటి ఇది? రూము, ఇది బెడ్ ఏమో. ఆ పైన రాయి మీద ఎవరితో జీవిత చరిత్ర రాసినట్టున్నారు. పైన రాయి మీద రాశారు, భలే ఉంది. అది ఏంటో మరి. ఇవన్నీ వీళ్ళ వాటర్ సిస్టమ్స్ అంట. ఇందాక చూసి ఏమనుకున్నాను. ప్లేస్ అయితే పిచ్చ పీస్ఫుల్గా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. చాలాసేపు కూర్చొని పాటలు కూడా విన్నా ఇక్కడ. చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు ఈ సిటీ చాలా నచ్చింది. ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఆ రోమన్ థియేటర్ మాత్రం కనిపిస్తుంది. నాకు రిటర్న్ వెళ్ళడానికి హాస్టల్కి రూట్ అర్థం కాలేదు. హాయ్ సే హాయ్. చావ్ చావ్. నో హోటల్.
ఈయనకేం అర్థం కావట్లేదు, ఆయన ఏదో అరబిక్లో పెట్టిస్తున్నాడు. క్యాసిల్ స్టార్. అయ్యయ్యో, సిమ్ కార్డ్ తీసుకోపోతే ఇదే ప్రాబ్లం. అరబ్ టవర్. అయ్యయ్యో, ఆపేసాడండి. క్యాసిల్ స్టార్ హోటల్. ఇది ఎక్కడ మనం ఉన్నామో కూడా తెలియట్లేదు. ఇక్కడే ఉన్నాం. దిస్ ఇస్ దిస్ హియర్. పాపం ఈయనకేం అర్థం కావట్లే. దట్ సైడ్ ఐ గెస్. దట్ సైడ్ ఐ గెస్. దట్ సైడ్ ఐ గెస్. నేను నడవలేకపోతున్నానని చెప్పి చల్లేస్తుంది అని చెప్తే ఈయన ఆపాడు. ఒక్క దినార్ ఇస్తే దించుతా అన్నాడు, కానీ అరగంట నుంచి బాబు ఏం అర్థం కావట్లేదు ఆయనకి. అది నాకు రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో కూడా అర్థం కాదు. సిమ్ కార్డ్ తీసుకోకపోతే ఇదే ప్రాబ్లం. హాస్టల్లో వైఫై ఉంది కదా, అన్ని దగ్గర ఉన్నాయి కదా అని మళ్ళీ తీసుకోలేదు. తర్వాత తీసుకున్నాను. ఇది రెండోసారి నేను బుక్ అయ్యా. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టాడు ఆయన హాయ్ చెప్పడానికి. చావు, కళ్ళద్దాలు పెట్టుకొని పిలుస్తున్నాడు హాయ్ చెప్తాను. شو اسمه نروح على تفطر عندي اليوم، بس تروح على شمال اليمين. ياميت اهلا وسهلا. ఇంత దూరం వెళ్ళిపోతున్నాం. కరెక్ట్ రూటే. నా బుర్ర కూడా పని చేస్తుందమ్మా. ఎస్ ఎస్. స్టాప్ స్టాప్ స్టాప్. నమస్తే. సే నమస్తే. నమస్తే. Hello. You're so cute. معي واحدة أجنبية مش عارف لها بتصور فيه مريض. Okay. సూపర్ అయినా పోలేండి, సేఫ్గా వచ్చేసా. ఇంకా నడుస్తూ ఉన్నారా? ఒక్క దినార్ తీసుకొని దించాడు. భలే క్యూట్ ఉన్నాడు కదా. ఇప్పుడు దాకా వెళ్ళిన వాటిలో నాకు ఇదే బాగా బాగా నచ్చింది. ఇది సేజ్ టీ. ఇక్కడ కిందన వాడు టీలు బోల్డ్ పెట్టాడు, హర్బల్ టీస్. వీళ్ళకి బాగా అలవాటు అనుకుంటా హర్బల్ టీస్ తాగడం. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన సిటీస్ అన్నిట్లోని ఇదే బెస్ట్ సిటీ. అసలు ఎంతసేపు కూర్చున్నా మంచి పోయటిక్గా ఉంది, మంచి వైబ్ ఉంది సిటీలోని. నాకు చాలా చాలా నచ్చింది. ఇవాళ వెళ్ళిన ప్లేస్ కూడా బాగుంది. చాలా స్పాట్లు ఉన్నాయి ఆ ప్లేస్లోని, మంచి మంచి స్పాట్లు ఉన్నాయి. అక్కడ కూర్చుంటే మంచి మంచి వ్యూలు ఉన్నాయి, సిటీ వ్యూ. కూర్చొని కాసేపు పాటలు విన్నాం. సో ఇవాళ ఇక్కడ నైట్ లైఫ్ వీడియో చేస్తా తర్వాత. బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.